లాస్ట్ క్లాస్లో అప్ టు మండలిఫ్ పీరియాడిక్ టేబుల్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ Mosley's periodic table. It is also called as a long form of periodic table, and also it is considered as a modern periodic table. It is derived at 1923. 1923 లో మనకు మోస్ట్లీ వచ్చేసి కంప్లీట్గా ఎలిమెంట్స్ని పీరియాడిక్ టేబుల్లో అరేంజ్ చేశాడు 1923లో. ఇక్కడ మీరు గమనించినట్లయితే మోస్ట్లీ క్లాసిఫైడ్ ఇంటూ పీరియాడిక్ టేబుల్ 7 periods and 18 groups. ఎన్ని పీరియడ్స్ ఎన్ని గ్రూప్స్లో ఉన్నాయి? 7 periods and 18 groups ఉన్నాయి. ఈ 7 periodsని మనం గమనించినట్లయితే ఈ 7 periods పైన మనకు బిట్ వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. సో ఇక్కడ ఫస్ట్ పీరియడ్, నెక్స్ట్ సెకండ్ థర్డ్ ఒక సెట్, ఫోర్త్ ఫిఫ్త్ ఒక సెట్, సిక్స్త్ పీరియడ్ ఒకటి, సెవెంత్ పీరియడ్ ఒకటి, ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ పీరియడ్ని ఏమంటున్నామంటే షార్టెస్ట్ పీరియడ్ అమాంగ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్. విచ్ వన్ ఈస్ ద షార్టెస్ట్ పీరియడ్ అంటాడు. ఇచ్చి మనకున్నటువంటి పీరియాడిక్ టేబుల్లో షార్టెస్ట్ పీరియడ్ ఏదైనా అంటే ఫస్ట్ పీరియడ్. వై? బికాజ్ ఇట్ కన్సిస్టింగ్ ఓన్లీ 2 elements, ఓన్లీ 2 gaseous elements. అందులో కూడా 2 gaseous elements ని మాత్రమే కలిగినటువంటి పీరియడ్ ఏదైనా అంటే ఫస్ట్ పీరియడ్. ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి? హైడ్రోజన్, హీలియం. ఎలక్ట్రాన్స్ ఆక్యుపైస్ ఓన్లీ s ఆర్బిటాల్. s ఆర్బిటాల్లో మాత్రమే ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఫస్ట్ పీరియడ్ షార్టెస్ట్ పీరియడ్ అంటాం. ఇట్ కన్సిస్టింగ్ ఓన్లీ 2 elements. ఏవేవి? హైడ్రోజన్, హీలియంని కలిగి ఉన్నాయి. సో హైడ్రోజన్, హీలియంని కలిగి ఉన్నాయి. ఓన్లీ 2 ఎలిమెంట్స్ని మాత్రమే కలిగి ఉంది. అది కూడా 2 గ్యాసియస్ ఎలిమెంట్స్ని కలిగి ఉంది. ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఆక్యుపై అవుతున్నాయి? ఓన్లీ s ఆర్బిటాల్లో మాత్రమే ఆక్యుపై అవుతున్నాయి అన్నారు. నెక్స్ట్ సెకండ్ వన్, సెకండ్ అండ్ థర్డ్ పీరియడ్. సెకండ్ అండ్ థర్డ్ పీరియడ్ ఈస్ కాల్డ్ యాజ్ షార్ట్ పీరియడ్. ఇది షార్ట్, ఇది షార్టెస్ట్. షార్ట్ పీరియడ్ ఇట్ కన్సిస్టింగ్ 8 elements ఈచ్ పీరియడ్. ఒక్కొక్క పీరియడ్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నారంటే 8 elements ఉన్నాయి. ఒక్కొక్క పీరియడ్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 8 elements ఉన్నాయి. సెకండ్ థర్డ్ పీరియడ్స్ని గమనించినట్లయితే సెకండ్ థర్డ్ సెకండ్ పీరియడ్ లిథియంతో స్టార్ట్ అవుతుంది. ఎంత స్టార్ట్ అవుతున్నారా? లిథియంతో స్టార్ట్ అవుతుంది. లిథియంతో స్టార్ట్ అయ్యి నియాన్తో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ సోడియంతో స్టార్ట్ అయ్యి థర్డ్ పీరియడ్ ఆర్గాన్తో ఎండ్ అవుతుంది. ఓకేనా? చూడతల్లి, సెకండ్ అండ్ థర్డ్ పీరియడ్ని షార్ట్ పీరియడ్ అంటాం. ఇట్స్ కన్సిస్టింగ్ 8 elements ఈచ్ పీరియడ్. ఒక్కొక్క పీరియడ్లో 8 elements ఉన్నాయి. సెకండ్ పీరియడ్ గమనించినట్లయితే లిథియంతో స్టార్ట్ అయ్యి నియాన్తో ఎండ్ అవుతుంది. థర్డ్ పీరియడ్ గమనించినట్లయితే సోడియంతో స్టార్ట్ అయ్యి ఆర్గాన్తో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే ది ఎలక్ట్రాన్స్ ఆక్యుపైస్ బోత్ s and p orbitals. ఎలక్ట్రాన్స్ ఎక్కడి వరకు వెళ్తాయి? s ఆర్బిటాల్లోనూ ఫిలప్ అవుతాయి, అదేవిధంగా p ఆర్బిటాల్లోనూ ఫిలప్ అవుతాయి. నెక్స్ట్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ తీసుకున్నట్లయితే లాంగ్ పీరియడ్స్ అంటాం. లాంగ్ పీరియడ్స్ అంటాము. ఈచ్ వన్ కన్సిస్టింగ్ 18 elements. ఒక్కొక్క దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి తల్లి? 18 elements ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో 18 elements ఉన్నాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్, అదేవిధంగా ఫిఫ్త్ వన్ గమనించినట్లయితే ఫోర్త్ వన్ వచ్చేసి పొటాషియంతో స్టార్ట్ అవుతుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసి రుబీడియంతో స్టార్ట్ అవుతుంది అన్న. నెక్స్ట్ ఫోర్త్ పీరియడ్ చూసుకున్నట్లయితే క్రిప్టాన్తో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఫిఫ్త్ పీరియడ్ తీసుకున్నట్లయితే జినాన్తో ఎండ్ అవుతుంది. చూడతల్లి ఒక్కసారి మళ్ళా చూడనా. ఫోర్త్ పీరియడ్ ఫిఫ్త్ పీరియడ్ని లాంగ్ పీరియడ్స్ అంటాం. రెండు కూడా లాంగ్ పీరియడ్స్. ఎందుకంటే ఈచ్ వన్ కన్సిస్టింగ్ 18 elements. ఒక్కొక్క దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నారంటే 18 elements ఉన్నాయి తల్లి. నెక్స్ట్ దీన్ని మనం లాంగ్ పీరియడ్ అంటున్నాం. నెక్స్ట్ ఫోర్త్ పీరియడ్ స్టార్ట్స్ విత్ పొటాషియం అండ్ ఎండ్స్ విత్ క్రిప్టాన్. పొటాషియంతో స్టార్ట్ అవుతూ క్రిప్టాన్తో ఎండ్ అవుతుంది. సిమిలర్లీ ఫిఫ్త్ పీరియడ్ స్టార్ట్స్ విత్ రుబీడియం, ఎండ్స్ విత్ జినాన్.
ends with xenon. Next, electrons occupies both s, p and d ఆర్బిటాల్స్. ఎలక్ట్రాన్స్ వచ్చేసి ఇక్కడ మనకు ఎస్పీడి లోకి మూడింటిలోనికి ఎలక్ట్రాన్స్ వెళ్ళేటటువంటి అవకాశము ఉంది. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి 6th పీరియడ్ అన్న. ఇది లాంగ్ పీరియడ్, ఇది లాంగెస్ట్ పీరియడ్. Why? Because it consisting 32 elements. పీరియాడిక్ టేబుల్ లోకెల్లా లాంగెస్ట్ పీరియడ్ ఏదైనా అంటే మనకు వచ్చేసి 6th పీరియడ్. ఇట్ కన్సిస్టింగ్ 32 ఎలిమెంట్స్. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయన్నా? 32 ఎలిమెంట్స్ ఉన్నాయి. 32 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ గమనించినట్లయితే సీజియంతో స్టార్ట్ అయ్యి రేడాన్తో ఎండ్ అవుతుంది. 6th పీరియడ్ వచ్చేసి మనకు సీజియంతో స్టార్ట్ అయ్యి రేడాన్తో ఎండ్ అవుతుంది. ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఆఫ్ వాయిస్ ఎస్, పి, డి అండ్ ఎఫ్ ఆర్బిటాల్స్. ఎలక్ట్రాన్స్ ఎక్కడికెక్కడ ఏ ఆర్బిటాల్స్ ఫిల్అప్ జరుగుతాయి? ఎస్ లోకి వస్తాయి, పి లోకి వస్తాయి, డి లోకి వస్తాయి, ఎఫ్ లోకి వస్తాయి. అర్థమవుతుందా? నెక్స్ట్ వచ్చేసి 7th పీరియడ్ నాన్న. ఇట్ ఈస్ ఏ ఇన్కంప్లీట్ పీరియడ్. ఇది ఇన్కంప్లీట్ గా ఉంది. ఇన్కంప్లీట్ పీరియడ్. ఇట్ కన్సిస్టింగ్ 20 ఎలిమెంట్స్ అప్ టు నౌ. ఇప్పటి వరకు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నారంటే 20 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎలక్ట్రాన్స్ ని నువ్వు గమనించినట్లయితే ఎలక్ట్రాన్స్ ఎక్కడికి వెళ్తారంటే ఇక్కడ కూడా ఎస్ లోనికి వెళ్తాయి, పి లోనికి వెళ్తాయి, డి లోనికి వెళ్తాయి, ఎఫ్ లోనికి కూడా ఎలక్ట్రాన్స్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. ఇది మనకు మోస్ట్లెస్ పీరియాడిక్ టేబుల్ కి సంబంధించింది. దీనిపైన బిట్స్ ఎట్లా ఇస్తాడంటే మీరు బుక్ మెయింటైన్ చేస్తుంటే ఒకసారి నోట్ చేసుకోండి. బిట్స్ ఏ విధంగా అడుగుతాడంటే ఫర్ ఎగ్జాంపుల్ ది లాంగెస్ట్ పీరియడ్ ఇన్ పీరియాడిక్ టేబుల్ ఈజ్ అంటాడు. లాంగెస్ట్ పీరియడ్ ఏది అంటాడు? ఆప్షన్స్ లో మనకు ఎక్కడైతే 6th పీరియడ్ ఉంటుందో అదే లాంగెస్ట్ పీరియడ్. నెక్స్ట్ ప్రీవియస్ మెయిన్స్ బిట్ తల్లి. ప్రీవియస్ గా మనకి ఇచ్చినటువంటి మెయిన్స్ బిట్. ది నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కన్సిస్టింగ్ 3rd, 4th, 6th అండ్ ఫస్ట్ పీరియడ్ అంటాడు. 3rd, 4th, 6th అండ్ ఫస్ట్ పీరియడ్ అంటాడు. 3rd వన్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? 8 ఉంటాయి. 4th వన్ లో ఎన్ని ఉంటాయి? 18 ఉంటాయి. 6th వన్ లో ఎన్ని ఉంటాయి? 32 ఉంటాయి. ఫస్ట్ పీరియడ్ లో ఎన్ని ఉంటాయి? 2 ఎలిమెంట్స్ ఉంటాయి. అర్థమవుతుందా? కాబట్టి ఇది ప్రీవియస్ గా మనకు మెయిన్స్ కి ఇచ్చినటువంటి బిట్. నెక్స్ట్ అదే విధంగా మీరు గమనించినట్లయితే తల్లి ఇక్కడ ఇంకొక చిన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలా. ఇన్కంప్లీట్ పీరియడ్ గమనించినట్లయితే ఇన్కంప్లీట్ పీరియడ్ ఏదైనా 7th పీరియడ్. నెక్స్ట్ ఇక్కడ మ్యాథ్స్ ది ఫాలోయింగ్ అడుగుతుంటాడు. ఒకవైపున పీరియడ్స్ ఇస్తాడు, ఒకవైపున ఆర్బిటాల్స్ ఆక్యుపైయింగ్ అంటాడు. మీకు ఇక్కడ ఉన్నటువంటి పీరియడ్స్ లో ఏవైనా సరే ఇవ్వచ్చు. 1, 2, 3, 4, 5 అట్లా మనకు పీరియడ్స్ ఇస్తాడు. ఎలక్ట్రాన్స్ ఇంకా ఆక్యుపైయింగ్ వైపున మనకు ఓన్లీ ఎస్ ఒక చోట, ఎస్పి ఒక చోట, ఎస్పీడిఎఫ్ ఒక చోట, ఈ విధంగా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోజిషన్స్ ఇస్తుంటాడు. కరెక్ట్ మ్యాచ్. ఫస్ట్ పీరియడ్ అనుకో ఎలక్ట్రాన్స్ కేవలం ఎస్ ఆర్బిటాల్లో మాత్రమే ఆక్యుపైయింగ్ జరుగుతుంది. 2nd అండ్ 3rd పీరియడ్ అనుకుంటే ఎస్, పి రెండింటిలోనూ ఎలక్ట్రాన్స్ వెళ్తాయి. 4th అండ్ 5th అయితే కనుక ఎస్, పి, డి లోనికి ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. నెక్స్ట్ అదేవిధంగా 6th పీరియడ్ తీసుకున్నట్లయితే ఎస్పీడిఎఫ్ లోనికి ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ జరుగుతాయి. నెక్స్ట్ 7th పీరియడ్ తీసుకున్నట్లయితే కనుక ఇందులో కూడా ఎస్పీడిఎఫ్ లోనికి ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ మోస్ట్లీ పీరియాడిక్ టేబుల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. మోస్ట్లీ పీరియాడిక్ టేబుల్లో మనకు ఎప్పుడు డిజైన్ చేయబడింది అంటే 1923లో డిజైన్ చేయబడింది. సో 1923లో డిజైన్ చేయబడినటువంటి ఈ మోస్ట్లీ పీరియాడిక్ టేబుల్ని లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అంటాం. విచ్ కన్సిస్టింగ్ 7 periods and 18 groups. And also ఈ లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ మోడరన్ పీరియాడిక్ టేబుల్. దీన్ని మనం ఏమంటున్నామంటే మోడరన్ పీరియాడిక్ టేబుల్ అంటున్నాం. సో ఇన్ మోడరన్ పీరియాడిక్ టేబుల్ కన్సిస్టింగ్ షార్టెస్ట్ పీరియడ్ అండ్ షార్ట్ పీరియడ్స్ అండ్ లాంగ్ పీరియడ్స్, లాంగెస్ట్ పీరియడ్ అండ్ ఇన్కంప్లీట్ పీరియడ్స్. అర్థమవుతుందా? ఇది మనకు మోస్ట్లీ పీరియాడిక్ టేబుల్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. తల్లి మనకు చాలా రిపీటెడ్గా బిట్స్ ఇస్తుంటారు. ఈ పీరియాడిక్ ప్రాపర్టీస్ మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది మీకు నేను ఈజీగా చెప్తా. పీరియాడిక్ ప్రాపర్టీస్ ఏమేమి పీరియాడిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఫస్ట్ గమనించినట్లయితే అటామిక్ రేడియస్,
అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ అఫినిటీ, ఎలక్ట్రాన్ నెగటివిటీ, ఎలక్ట్రాన్ పాజిటివిటీ, వాలెన్సీ, మెటాలిక్ క్యారెక్టర్, నాన్ మెటాలిక్ క్యారెక్టర్, అసిడిక్ నేచర్, బేసిక్ నేచర్. ఈ 10 ప్రాపర్టీస్ ఈజీగా మనం గుర్తుపెట్టుకోగలుగుతాం. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, అందులో డౌట్ అయితే ఏం లేదు నాకు. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఒక్కొక్క ప్రాపర్టీ ఏమవుతుందనేది చూసుకుంటూ వెళ్దాం. మీకు ఆల్రెడీ డెఫినేషన్స్ తెలుసు. అటామిక్ రేడియస్ అంటే ఏం చెప్తాము? అటామిక్ రేడియస్ మీన్స్ నథింగ్ బట్ అది డిస్టెన్స్ బిట్వీన్ న్యూక్లియస్ టు అవుటర్ మోస్ట్ ఆర్బిట్. న్యూక్లియస్ నుంచి అవుటర్ మోస్ట్ ఆర్బిట్ కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ని మనం అటామిక్ రేడియస్ అంటాం. అర్థమవుతుందా? న్యూక్లియస్ నుంచి అవుటర్ మోస్ట్ ఆర్బిట్ కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ని అటామిక్ రేడియస్ అంటాం. అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏం చెప్తానా? అయనైజేషన్ ఎనర్జీ మీన్స్ నథింగ్ బట్ ది మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ which is required to removal of one electron from outermost orbit of isolated gaseous neutral atom అంటాం. సో ఒక న్యూట్రల్ ఆటం నుంచి అవుటర్ మోస్ట్ ఆర్బిట్ నుంచి ఒక ఎలక్ట్రాన్ ని బయటకు లాగడానికి మనకు అవసరమైనటువంటి ఎనర్జీనే అయనైజేషన్ ఎనర్జీ అంటాం తల్లి. నెక్స్ట్ ఎలక్ట్రాన్ అఫినిటీ అంటే దీనికి ఆపోజిట్. ది మినిమం ది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్. ఇక్కడ ది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్, ఇక్కడ ది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ వెన్ వన్ ఎలక్ట్రాన్ ఈజ్ యాడెడ్ టు outer most orbit of isolated gaseous neutral atom. ఒక ఐసోలేటెడ్ గ్యాసియస్ న్యూట్రల్ ఆటం లో ఒక ఎలక్ట్రాన్ ని మనం యాడ్ చేసినప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది, దాన్ని ఎలక్ట్రాన్ అఫినిటీ అంటాం. నెక్స్ట్ ఎలక్ట్రాన్ నెగటివిటీ. ఎలక్ట్రానిక్ నెగటివిటీ అంటే ఎలక్ట్రానిక్ మనకి ఏం చేస్తున్నాం? నెగటివ్ ఛార్జ్ రావాలి. ది టెండెన్సీ టు అట్రాక్ట్ షేర్డ్ ఎలక్ట్రాన్ పెయిర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రాన్ నెగటివిటీ. ఇక్కడ ఎలక్ట్రాన్ నెగటివిటీ అంటే ఏం లేదు నాన్న, షేరింగ్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ పెయిర్స్ ని అట్రాక్ట్ చేయడానికి అవసరమయ్యేటటువంటి మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీని మనం ఏమంటున్నాం అంటే ఎలక్ట్రాన్ నెగటివిటీ అంటున్నాం. షేరింగ్ లో అంటే షేర్ చేయడం, మనకు షేరింగ్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ని తన వైపుకి అట్రాక్ట్ చేసుకోవడానికి అవసరమైనటువంటి ఎనర్జీని ఎలక్ట్రాన్ నెగటివిటీ అంటున్నాం. ఇప్పుడు పాజిటివిటీ. పాజిటివిటీ ఏం చేస్తుంది? రిమూవ్ చేయాలి. ది టెండెన్సీ టు రిమూవ్ ఆర్ రిలీజెస్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రాన్ పాజిటివిటీ. ఎలక్ట్రాన్ పాజిటివిటీ అంటే మనకు ఎలక్ట్రాన్స్ ని రిలీజ్ చేయడానికి దానికి ఉండేటువంటి టెండెన్సీని ఎలక్ట్రాన్ పాజిటివిటీ అంటున్నాం. వాలెన్సీ. నెక్స్ట్ వాలెన్సీ మీన్స్ నథింగ్ బట్ ది పాసిబుల్ చార్జ్ విచ్ ఈస్ క్యారీడ్ బై అటమ్ ఆర్ అయాన్. ఒక ఆటం కానీ ఒక అయాన్ కానీ దాని కెపాసిటీ ఎంత ఛార్జ్ని ఒక చోటు నుంచి ఒక చోటుకి ట్రాన్స్ఫర్ చేయగలదో దాన్నే వాలెన్సీ అంటాం. వాలెన్సీ మీన్స్ నథింగ్ బట్ ది పాసిబుల్ చార్జ్ విచ్ ఈస్ క్యారీడ్ బై అటమ్ ఆర్ అయాన్. ఒక ఆటం కానీ ఒక అయాన్ కానీ ఎంత ఛార్జ్ని ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి ట్రాన్స్ఫర్ చేయగలదో దాన్నే మనం ఏమంటున్నామంటే వాలెన్సీ అంటాం. నెక్స్ట్ మెటాలిక్ క్యారెక్టర్. మెటల్సా నాన్ మెటల్సా? నెక్స్ట్ నాన్ మెటాలిక్ క్యారెక్టర్. అసిడిక్ క్యారెక్టర్స్ ఇచ్చింది అసిడిక్ కాంపౌండా కాదా? నెక్స్ట్ బేసిక్ క్యారెక్టర్. ఇవి మనకు ఉన్నటువంటి పీరియాడిక్ ప్రాపర్టీస్. ఇవి గ్రూప్స్లో ఏమవుతాయి, పీరియడ్స్లో ఏమవుతాయి, ఇదే మనకు కావాల్సినటువంటిది. గ్రూప్లో ఏం జరుగుతుంది, పీరియడ్స్లో ఏమవుతుంది. టాప్ టు బాటమ్ వచ్చేసరికి గ్రూప్స్లో ఈ ప్రాపర్టీస్ ఏమవుతున్నాయి, లెఫ్ట్ టు రైట్ పీరియడ్స్లో ఏమవుతుంది, ఇది మనం తెలుసుకుంటే దీనిపైన అడిగేటువంటి బిట్స్ని చాలా ఈజీగా మనం చేసేయచ్చు నాన్న. సో దీనికి సంబంధించినటువంటి ట్రిక్ కూడా నేను మీకు చెప్తాను, ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది కూడా మీకు చాలా ఈజీగా ఉంటుంది. అర్థమవుతుందా? ఒకసారి గమనించినట్లయితే అటామిక్ రేడియస్ గ్రూప్స్లో పెరుగుతుంది, బేసిక్ క్యారెక్టర్ పెరుగుతుంది, నెక్స్ట్ మెటాలిక్ క్యారెక్టర్ పెరుగుతుంది, నెక్స్ట్ ఎలక్ట్రాన్ పాజిటివిటీ పెరుగుతుంది. మిగిలినవన్నీ గ్రూప్స్లో ఏమైపోతారంటే తగ్గిపోతాయి. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఏం లేదు నాన్న. చూడు తల్లి, గ్రూప్స్లో అటామిక్ రేడియస్ టాప్ టు బాటమ్ పై నుంచి కిందకి వచ్చేసరికి అటామిక్ రేడియస్ పెరుగుతూ పోతుంది. ఎందుకంటే డ్యూ టు ఇంక్రీజింగ్ అటామిక్ నంబర్. అటామిక్ నంబర్ ఇంక్రీజ్ అవుతూ పోతుంది కాబట్టి అటామిక్ రేడియస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అవసరం మీకు ఇక్కడ ఎంటరింగ్ న్యూ ఎలక్ట్రాన్ ఏమవుతుందంటే న్యూ సబ్సెల్లోకి ఎంటర్ అయ్యేసరికి సైజ్ పెరుగుతూ పోతుంది. గ్రూప్స్లో టాప్ టు బాటమ్ పై నుంచి కిందకి వచ్చేసరికి ఆటమ్స్ యొక్క సైజ్ ఇంక్రీజ్ అవుతూ పోతుంది. మీకు అందరికీ బాగా తెలిసిందే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ అనేటువంటి లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం, ఫ్రాన్షియం రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అవసరం లేదు. ఇలా తీసుకున్నాం అనుకున్నానా?
ఇట్లా తీసుకునేసరికి పై నుంచి కిందకి వచ్చేసరికి అటామిక్ సైజ్ ఏమైతుందంటే అంటే ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఎక్కువ సైజ్ దేనికి వస్తుందంటే సీజియంకి వస్తుంది. గ్రూప్స్ లో టాప్ టు బాటమ్ పై నుంచి కిందకి వచ్చేసరికి అటామిక్ రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఇందులో డౌట్ లేదు. గ్రూప్స్ లో పెరిగిందంటే గుర్తుపెట్టుకోదానా మీరు పీరియడ్స్ లో తగ్గిపోతుంది. చాలా ఈజీగా మీరు ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. నేను చెప్తాను చూడనా, ఉన్న ప్రాపర్టీస్ ఏంటో ఫస్ట్ జాగ్రత్తగా చూసుకో. అటామిక్ రేడియస్ ఉంది, అయనైజేషన్ ఎనర్జీ ఉంది, ఎలక్ట్రాన్ అఫినిటీ ఉంది. అయనైజేషన్ ఎనర్జీకి ఆపోజిట్ ఎలక్ట్రాన్ అఫినిటీ. దీన్ని ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అని కూడా అంటారు నాన్న. నెక్స్ట్ ఎలక్ట్రాన్ నెగటివిటీ ఉంది, నెక్స్ట్ ఎలక్ట్రాన్ పాజిటివిటీ ఉంది, నెక్స్ట్ వ్యాలెన్సీ ఉంది. దాని తర్వాత ఏముందిరా అంటే వ్యాలెన్సీ తర్వాత మనకు వచ్చేసి గమనించినట్లయితే మెటాలిక్ క్యారెక్టర్, తర్వాత నాన్ మెటాలిక్ క్యారెక్టర్, అసిడిక్ క్యారెక్టర్, బేసిక్ క్యారెక్టర్. అర్థమవుతుందా? ఒకటి 1+1 ఆఫర్ ఇక్కడ అంతే. ఒకటి నేర్చుకుంటే ఇంకోటి ఫ్రీగా మీకు గుర్తుండిపోతుంది. తల్లి ఈ ప్రాపర్టీస్లో నువ్వు వీటిని గుర్తుపెట్టుకోగలిగితే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఏబి మీ అని గుర్తుపెట్టుకో. ఏబి మీ, నా పేరు ఏబి. మీ మామూలుగా మన పేరు ఏదో ఉంటుంది కదా, మీ మైసెల్ఫ్ మధు. అదేవిధంగా మీ పేరు ఏదో ఉంటుంది కదా, అదేవిధంగా ఏబి మీ అని గుర్తుపెట్టుకో. నా పేరు ఏబి అనుకో, కాసేపు ఏబి మీ అని గుర్తుపెట్టుకో. ఏ అంటే అటామిక్ రేడియస్, అటామిక్ రేడియస్. బి అంటే బేసిక్ క్యారెక్టర్. బి అంటే ఏంటంటే బేసిక్ క్యారెక్టర్. నెక్స్ట్ అదేవిధంగా బి అంటే బేసిక్ క్యారెక్టర్. దాని తర్వాత ఏం రాస్తారంటే ఎం అంటే మెటాలిక్ క్యారెక్టర్. ఎం అంటే ఏంటంటే మెటాలిక్ క్యారెక్టర్. ఈ అంటే ఎలక్ట్రాన్ పాజిటివిటీ. ఇందులో కన్ఫ్యూజ్ అవుతారు. పాజిటివిటీ ఉంది, నెగిటివిటీ ఉంది. పాజిటివిటీ, పాజిటివ్ అంటే పెరగడం అని గుర్తుపెట్టుకో. ఇంక్రీజింగ్ పాజిటివ్ అంటే ఎలక్ట్రాన్ పాజిటివిటీ. అంటే ఉన్న ఈ 10 ప్రాపర్టీస్లో గ్రూప్స్లో ఇంక్రీజ్ అయ్యేది ఈ 4. ఏబి మీ చూడరా, అటామిక్ రేడియస్ పెరుగుతుంది. నెక్స్ట్ బి ఇక్కడ ఉంది, బేసిక్ క్యారెక్టర్ పెరుగుతుంది. నెక్స్ట్ నువ్వు గమనించినట్లయితే ఎం మెటాలిక్ క్యారెక్టర్ పెరుగుతుంది. నెక్స్ట్ ఏముంది, ఈ ఎలక్ట్రాన్ పాజిటివిటీ. ఎలక్ట్రాన్ పాజిటివిటీ పెరుగుతుంది. రిమైనింగ్ అన్నీ డిక్రీజ్ అవుతున్నాయి. ఏమవుతున్నాయి? డిక్రీజ్ అవుతున్నాయి. అవునా? ఇస్ ఇట్ క్లియర్ నౌ? అర్థమవుతుంది తల్లి? ఈజీ గుర్తుంటుందా? ఉన్నారా? ఓకే, సూపర్ నాన్న. ఈజీగా గుర్తుంటుంది. ఉన్నటువంటి పీరియాడిక్ ప్రాపర్టీస్ 10లో మీరు నేమ్ గుర్తుపెట్టుకుంటే ఏబి మీ ఇన్ గ్రూప్స్. గ్రూప్లో నేను ఉన్నప్పుడు నా పేరు ఏబి అని గుర్తుపెట్టుకో. ఏబి మీ అర్థమవుతుందా? ఏబి మీ అని గుర్తుపెట్టుకున్నా. ఇవి మాత్రమే ఇంక్రీజ్ అవుతున్నాయి, మిగిలినవన్నీ ఏమైపోతున్నాయి? డిక్రీజ్ అయిపోతున్నాయి. డిక్రీజ్ అయిపోతున్నాయి. సో ఇక్కడ నువ్వు గమనించినట్లయితే వ్యాలెన్సీ అనేది గ్రూప్లో మారదు. బాగా గుర్తుపెట్టుకో. దీనిపైన మీకు వ్యాలెన్సీ పైన ఏమైనా డౌట్ ఉంటే నా ఛానల్లో ఒక వీడియో ఉంది, ఒకసారి దాన్ని చెక్ చేసుకోండి. వ్యాలెన్సీ పైన అర్థమవుతుందా? వ్యాలెన్సీ అనేది ఎట్టి పరిస్థితుల్లో మారదు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ అనుకోండి, దాని యొక్క వ్యాలెన్సీ +1. సెకండ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ అనుకోండి, దాని వ్యాలెన్సీ +2. థర్డ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ అనుకోండి, దాని వ్యాలెన్సీ 3. ఫోర్త్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ అనుకోండి, దాని వ్యాలెన్సీ 4 తర్వాత 8 మైనస్ గ్రూప్ నెంబర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 7 అనుకో, 8 మైనస్ 7 1. 6 అనుకో, 8 మైనస్ 6 2. అంటే ఆఫ్టర్ 4th గ్రూప్ ది వ్యాలెన్సీకి ఫార్ములా వ్యాలెన్సీ ఈక్వల్ టు 8 మైనస్ గ్రూప్ నెంబర్ చేయాలా? అర్థమవుతుందా? వ్యాలెన్సీకి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు ఒకసారి నాకు నా ఛానల్ వీడియోని చూసుకుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి పీరియాడిక్ ప్రాపర్టీస్ ఈ పేర్లు తెలుసుకుంటే చాలా మీకు ఆన్సర్ గుర్తుండిపోతుంది. అటామిక్ రేడియస్ ఇది బాగా తెలుసు. అయనైజేషన్ ఎనర్జీ ఇది కూడా బాగా తెలుసు. ఎందుకంటే అయనైజేషన్ ఎనర్జీ ఫస్ట్ ఇయర్లో 8 మార్క్స్ కోసం అని బాగా చదివిపించుంటారు. అర్థమవుతుందా? మీరు చదివింటారు కానీ ఎగ్జామ్ రాసే అవకాశం లేకపోయింది మీకు. నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. దాని అయనైజేషన్ ఎనర్జీకి ఆపోజిట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆర్ ఎలక్ట్రాన్ గెయినింగ్ ఎంథాల్పీ. అర్థమవుతుందా? ఎవరికైనా నేమ్ తెలియకపోతే నేను నా వాట్సాప్ స్టేటస్లో నేను ఈరోజు ఒకటి లింక్ పెడతాను, దాన్ని చెక్ చేసుకోండి నేమ్ కంటే. లేదంటే మధుస్ కెమిస్ట్రీ
అని కొట్టండి. ఎలక్ట్రాన్ ఎఫినిటీ. నెక్స్ట్ ఎలక్ట్రాన్ నెగటివిటీ. ఇక్కడ నెగిటివ్ వచ్చింది కాబట్టి ఇక్కడ పాజిటివిటీ, ఎలక్ట్రాన్ పాజిటివిటీ. దీని తర్వాత ఏం చేయాలా? బ్యాలెన్సీ తల్లి. దాని తర్వాత మెటాలిక్ క్యారెక్టర్. మెటల్స్ వచ్చినాయి వెంబటే నాన్ మెటాలిక్ క్యారెక్టర్. మెటల్స్ నాన్ మెటల్స్ ఇది మీకు బాగా తెలుసు. యాసిడిక్ నేచర్, బేసిక్ నేచర్. చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇన్ గ్రూప్స్లో ఏం జరుగుతుంది? ఇన్ గ్రూప్స్ ఏబి మీ అని గుర్తుపెట్టుకో. ఇన్ గ్రూప్స్ ఏబి మీ, ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఏబి మీ అని గుర్తుపెట్టుకున్నాం అనుకో, గ్రూప్స్లో ఏ అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది, బి బేసిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది, ఎం మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది. ఈలో పాజిటివిటీ దగ్గరికి మాత్రమే ఎల్లో ఎలక్ట్రాన్ పాజిటివిటీ ఇంక్రీజ్ అవుతుంది, మిగిలినవన్నీ డిక్రీజ్ అవుతాయి. బ్యాలెన్స్ మాత్రం సేమ్ ఉంటుంది. సో ఇవి వచ్చేసి ఇవి చూడాలి పీరియడ్స్లో చూడండి ఎంత ఈజీగా రాస్తావో. ఇక్కడ పెరిగిందంటే ఇక్కడ తగ్గిపోతుంది, అందులో డౌటే లేదు. గ్రూప్స్ దగ్గరికి వచ్చేసరికి నువ్వు మ్యాటర్ రాయాలనుకుంటే, ఐపీ రాయాలనుకున్నప్పుడు ఇలా చదువుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇన్ గ్రూప్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్. అదే పీరియడ్స్లోకి వచ్చేసరికి లెఫ్ట్ టు రైట్. ఇన్ పీరియడ్స్ లెఫ్ట్ టు రైట్ అటామిక్ రేడియస్ ఈడ పెరిగింది, ఇక్కడ వచ్చేసరికి డిక్రీజెస్. సిమిలర్లీ అయనైజేషన్ ఎనర్జీ ఇక్కడ డిక్రీజ్ అయితే ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. అయనైజేషన్ ఎనర్జీ ఇన్ పీరియడ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజెస్. ఎందుకంటే అటామిక్ రేడియస్ ఏమైపోతుంది? తగ్గిపోతుంది కాబట్టి. ఓకేనా? సో నెక్స్ట్ అదేవిధంగా ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఇక్కడ డిక్రీజ్ అయింది, ఇక్కడ ఇంక్రీజ్. ఎలక్ట్రాన్ నెగటివిటీ ఇక్కడ డిక్రీజ్ అయింది, ఇక్కడ ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ అదేవిధంగా ఎలక్ట్రాన్ పాజిటివిటీ ఇక్కడ ఇంక్రీజ్ అయింది, ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. అమ్మ అర్థమవుతుంది తల్లి? ఈజీ గుర్తుంటుందా నాన్న? ఎవరైనా ఒక్కరు సుమిత్ర ఓకేనా? ఓకే, మీ రిప్లై ఇస్తే నాకు బూస్టప్, అంతకు మించి వేరే ఏం లేదు. ఓకేనా? ఓకే థ్యాంక్ యూ నాన్న. ఈజీ గుర్తుంటుంది కదా? చూడు తల్లి. నెక్స్ట్ బ్యాలెన్సీ ఇక్కడ సేమ్, కానీ పీరియడ్స్లో వచ్చేసరికి బ్యాలెన్సీ మారిపోతుంది. ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్కొక్క బ్యాలెన్సీ ఉంటుంది. సేమ్ పీరియడ్లోనే ఒక్కొక్క దానికి ఒక్కొక్క బ్యాలెన్సీలో మార్పు అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ చేంజ్, ఇక్కడ మారుతుంది. నెక్స్ట్ మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అయితే ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా నాన్ మెటాలిక్ క్యారెక్టర్ డిక్రీజ్ అయింది, ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా అసిడిక్ క్యారెక్టర్ గ్రూప్స్లో డిక్రీజ్ అయింది, పీరియడ్స్లో పెరిగింది. బేసిక్ క్యారెక్టర్ గ్రూప్స్లో పెరిగింది, పీరియడ్స్లో తగ్గిపోతుంది. పీరియడ్స్లో ఏమైపోతుందా? తగ్గిపోతుంది. ఓకేనా? ఫటాఫట్ అవసరం అనుకుంటే మీకు ఇందులో దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసేసుకున్నాను. స్క్రీన్ షాట్ తీసుకోండి. పీరియాడిక్ టేబుల్ పైన ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. 20 minutes టైం ఉంది, తొందరగా కొన్ని బిట్స్ని మనము డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇస్ దట్ క్లియర్ నౌ? ఓకే వెరీ గుడ్. చూడండి ఇక్కడ ఎలక్ట్రాన్ ఎఫినిటీ దగ్గర ఒక చిన్న పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ది ఎలక్ట్రాన్ ఎఫినిటీ డిఫరెన్స్ బిట్వీన్ బాండెడ్ ఆటమ్స్, రెండు బాండెడ్ ఆటమ్స్ మధ్య ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూ ఈజ్ మోర్ దాన్ 1.7 కంటే ఎక్కువగా ఉంటే అలాంటి బాండ్స్ ఏమన్నారు అంటే అయోనిక్ బాండ్స్ అనాలా? ఏమన్నది? అయానిక్ బాండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. బాగా చూసుకున్నానా? ఎలక్ట్రాన్ ఎఫినిటీ రెండు బాండెడ్ ఆటమ్స్ మధ్య ఎలక్ట్రాన్ ఎఫినిటీ 1.7 కంటే ఎక్కువగా ఉంటే ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి బాండ్ ఏదైనా అంటే మనము అయానిక్ బాండ్. వాడు బిట్టాడుతాడు ఎట్టాడుతాడంటే ది బాండ్ ఈస్ బాండ్ బిట్వీన్ ఏ అండ్ బి. ఏకి బికి మధ్యలో బాండ్ ఉంది, ఏ బి మధ్య బాండ్ ఉంది. దీని యొక్క ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూ ఈజ్ మోర్ దాన్ 1.7. సో ఐడెంటిఫై ది టైప్ ఆఫ్ బాండ్ అంటాడు. ఏబి అనేటువంటి రెండు ఆటమ్స్ ఉన్నాయి, వాటి మధ్య ఒక బాండ్ ఉంది. ఆ బాండ్ యొక్క ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూ 1.7 కంటే ఎక్కువగా ఉంది. అలా ఉన్నటువంటి ఈ కేసులో ఏ టైప్ ఆఫ్ బాండ్ ఫామ్ అయ్యేదానికి అవకాశం ఉంది అంటాడు తల్లి.
సో మోర్ దాన్ 1.7 అన్నప్పుడు కంపల్సరీ ఎలాంటి బాండ్ ఫామ్ అవుతుందంటే అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. ఏ బాండ్ ఫామ్ అవుతుంది? అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా 1.7 కన్నా తక్కువ ఉంటే 1.7 కన్నా తక్కువ ఉంటే దే ఫార్మ్ కోవలెంట్ బాండ్. ఎట్లాంటి బాండ్ ఫామ్ అవుతుందంటే కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే, ఏబి అనేటువంటి రెండు కాంపౌండ్స్ ఉన్నాయి, ఒకదానితో ఒకటి బాండ్ అప్ అయింది. ఇక్కడ ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూ ఈజ్ లెస్ దాన్ 1.7 అంటారు. ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూ 1.7 కన్నా తక్కువ ఉంది. ఆ కాంపౌండ్ మధ్య ఉన్నటువంటి బాండ్ ఏది అంటే కోవలెంట్ బాండ్. ఏ బాండ్ తల్లి? కోవలెంట్ బాండ్. కోవలెంట్ బాండ్ ఉన్నట్లు. నెక్స్ట్ అదేవిధంగా మీరు ఇక్కడ గమనించినట్లయితే నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఈజ్ ఈక్వల్ టు 1.7 అన్నాడు అనుకో. ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూ అనేది ఎగ్జాక్ట్ గా 1.7 కి ఈక్వల్ గా ఉంది. 1.7 కి ఈక్వల్ గా ఉంటే ది కన్సిస్టింగ్ 50% అయానిక్ క్యారెక్టర్ అండ్ 50% కోవలెంట్ క్యారెక్టర్. అర్థమవుతుందా తల్లి? సో ఎగ్జాక్ట్ గా 1.7 ఉన్నట్లయితే రెండు ఆటమ్స్ మధ్య బాండ్ 50% అయానిక్ క్యారెక్టర్ ఉంటే 50% కోవలెంట్ క్యారెక్టర్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రీవియస్ మెయిన్స్ బిట్. ప్రీవియస్ మెయిన్స్ బిట్ బాగా గుర్తుపెట్టుకో. ది ఎలక్ట్రాన్ అఫినిటీ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ ఐడెంటిఫై ది బాండ్ అంటున్నాను. 0గా ఉన్నప్పుడు దే ఫార్మ్ ప్యూర్ కోవలెంట్ బాండ్. ఏ బాండ్? ప్యూర్ కోవలెంట్ బాండ్. కోవలెంట్ బాండ్ వేరు, ప్యూర్ కోవలెంట్ బాండ్ వేరు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూ 0గా ఉన్నట్లయితే మనకు ఫామ్ అయ్యేటువంటి బాండ్ ఏదైనా అంటే ప్యూర్ కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. ఏ బాండ్ ఫామ్ అవుతుంది? ప్యూర్ కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు పీరియాడిక్ ప్రాపర్టీస్లో రిపీటెడ్గా మనకు అడిగేటువంటి బిట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ పైన. ఓకేనా? నెక్స్ట్ అయనైజేషన్ ఎనర్జీ తెలుసు కదా. ప్రైమరీ అయనైజేషన్ ఎనర్జీ, సెకండరీ అయనైజేషన్ ఎనర్జీలో ప్రైమరీ అయనైజేషన్ ఎనర్జీ పోలిస్తే సెకండరీ అయనైజేషన్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుందని. ఓకేనా? ఎందుకు ఏంటి అనేది మనకు అవన్నీ కాన్సెప్ట్లో వస్తాయి. డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, నా ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇందులో కొన్ని బిట్స్ ఉన్నాయి. ఈ చాప్టర్ పైన కొన్ని బిట్స్ ఉన్నాయి. ఆ బిట్స్ మనం జాగ్రత్తగా చేద్దాం. ఓకేనా? ప్రీవియస్ బిట్ నాన్న ఇది కూడా. సో బిట్ ఏముందంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ హ్యావ్ లార్జ్ సైజ్. ఉన్న వాటిల్లో వెరీ గుడ్ ఆన్సర్ పెట్టారు. ఈ ఇచ్చినటువంటి వాటిల్లో లార్జ్ సైజ్ ఏది అన్నాను. లార్జ్ సైజ్ ఏది అన్నాను. ఓకేనా? చూడు తల్లి, నీకు ఇట్లాంటి బిట్ ఇచ్చినప్పుడు నువ్వు చేసిన పని ఏంటంటే ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా సేమ్ ఏదైనా రిలేటెడ్గా ఉన్నాయా అంటే సేమ్ పీరియడ్ కానీ లేదా సేమ్ గ్రూప్ కానీ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలా. సో నువ్వు గమనించినట్లయితే బ్రోమిన్ సెవెంత్ గ్రూప్, అయోడిన్ 7th గ్రూప్, ఆ అయోడైడ్ ఆనయాన్ కూడా 7th సంబంధించింది. అయోడిన్ నుంచి అయోడైడ్ ఆనయాన్ వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా చూడండి. సో నెక్స్ట్ ఫ్లోరిన్, ఇది కూడా 7th గ్రూప్ ఎలిమెంట్కి సంబంధించింది. సో అన్నీ కూడా హాలోజన్స్. 7th గ్రూప్ ఎలిమెంట్స్లో మనకు ఉన్నటువంటి ఎలిమెంట్స్ సేమ్ గ్రూప్ అన్నప్పుడు ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఇవి మనకు ఉన్నటువంటి ఎలిమెంట్స్. నెక్స్ట్ ఆస్పిరిన్ ఉంది, రేడియో యాక్టివ్ ఎలిమెంట్, దాంతో మనకి ఇప్పుడు పని లేదు. ఇవి ఎలిమెంట్స్. వీటిని గమనించినట్లయితే గ్రూప్ సేమ్ గ్రూప్ కాబట్టి సేమ్ గ్రూప్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? ఫ్రమ్ టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్. పై నుంచి కిందకి వచ్చేసరికి అటామిక్ రేడియస్ పెరుగుతుంది. బ్లైండ్గా రాసేయచ్చు. మీకు అర్థం అవడం కోసం అంతే, మీకు అర్థం అవడం కోసం నేను ఇలా రాస్తున్నా. పైనుంచి కిందకి వచ్చేసరికి అటామిక్ రేడియస్ పెరిగిపోతుంది. అవునా? సో ఇక్కడ మనం గమనించినట్లయితే అన్నిటికంటే ఎక్కువ అటామిక్ రేడియస్ అయోడిన్ ఉంటుంది. కానీ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ గమనించినట్లయితే అయోడైడ్ ఆనయాన్ ఉంది, అయోడిన్ ఉంది. ఈ రెండిట్లలో ఏది అనేది మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ నోట్ ఒక పాయింట్ బాగా గుర్తుపెట్టుకో తల్లి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అటామిక్ రేడియస్ దగ్గరకు వస్తే అటామిక్ రేడియస్ ఆఫ్ anion
always greater than neutral atom. Neutral atom atomic radius is always greater than cation. ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ హింట్ గుర్తుపెట్టుకుంటే ఇట్లాంటి మోడల్ బిట్స్ ఏదైనా మీరు చేయొచ్చు. అటామిక్ రేడియస్ పైన బిట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ రెండే ట్రిక్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఒకటి సేమ్ గ్రూపా సేమ్ పీరియడ్ అనేది ఐడెంటిఫై చేయండి. గ్రూప్ అయితే పైనుంచి కిందకి వస్తే అటామిక్ రేడియస్ పెరుగుతుంది, అందులో డౌట్ లేదు. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే రెండు ఇక్కడ మనకు న్యూట్రల్ ఆటం కంటే ఆనయాన్ యొక్క సైజ్ పెరుగుతుంది. ఎందుకంటే ఆనయాన్ అంటే ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటుంది, మళ్ళీ ఇంకొక అవుటర్ మోస్ట్ ఆర్బిట్ అనేది ఎక్స్ట్రాగా మనకు యాడ్ అయినట్టే. క్యాటయాన్ అంటే ఒక ఎలక్ట్రాన్ని లాస్ చేసుకుంటుంది, అంటే ఎలక్ట్రాన్ని లాస్ చేసుకుంటే వాటి సైజు తగ్గనట్టు మనం అజూమ్ చేసుకోవాలి. సో నువ్వు బాగా గుర్తుపెట్టుకో. అటామిక్ రేడియస్ దగ్గరికి వస్తే నోట్ చేసుకో తల్లిదండి. అటామిక్ రేడియస్ దగ్గరికి వస్తే ఆనయాన్ యొక్క అటామిక్ రేడియస్ ఎక్కువగా ఉంటుంది న్యూట్రల్ ఆటం కంటే. న్యూట్రల్ ఆటం యొక్క అటామిక్ రేడియస్ క్యాటయాన్ కంటే ఎక్కువగా ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు చెప్పినారా ఏది కరెక్ట్ ఆప్షన్? I మైనస్ యొక్క అటామిక్ రేడియస్ ఎక్కువగా ఉంటుంది. అర్థమవుతుందా? ఎందుకంటే విచ్ ఇస్ ఏ ఆనయాన్ యొక్క అటామిక్ రేడియస్ అనేది న్యూట్రల్ ఆటం యొక్క అటామిక్ రేడియస్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఆప్షన్స్ లో I మైనస్ లేకుంటే మీరు చెప్పినట్టు సి కరెక్ట్. అర్థమవుతుందా? వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దామా. ఏంది బిట్ అంటే వై Zn not consider as a transition element. ఇక్కడ Zn అనేది డి బ్లాక్ ఎలిమెంటే, అందులో డౌటే లేదు. జింక్ ఒక డి బ్లాక్ ఎలిమెంటే అయినప్పటికీ కూడా అది ఎందుకు ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఎగ్జిబిట్ చేసే ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేయదు అన్నాను. తల్లి ఇక్కడ నువ్వు బాగా గుర్తుపెట్టుకో. ఇక్కడ ఆప్షన్లో జింక్ ఇవని, లేదంటే క్యాడ్మియం ఇవని, లేదంటే మెర్క్యూరీ ఇవని, ఈ మూడింటిలో ఏదైనా ఇవని నాన్న. 3 elements are present in d block elements, but they don't exhibit transition elements properties. Why they don't exhibit transition elements properties? Why? Because they don't have unpaired electrons. వాటిలో మనకు అన్పేడ్ ఎలక్ట్రాన్స్ లేవు. జింక్ తీసుకున్నట్లయితే అటామిక్ నెంబర్ 30 కంప్లీట్లీ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వస్తుంది. అర్థమవుతుందా? మీరు బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆప్షన్లో జింక్ ఇవ్వని, క్యాడ్మియం ఇవ్వని, మెర్క్యూరీ ఇవ్వని, ఏదైనా ఇవ్వని, లేదంటే ఎక్స్ అని ఇచ్చేయండి. యు జస్ట్ అజ్యూమింగ్ ఏ ఎలిమెంట్ ఎక్స్ ఈజ్ ఇన్ డి బ్లాక్ ఎలిమెంట్స్, బట్ దే డోంట్ ఎగ్జిబిట్ ట్రాన్సిషన్ ప్రాపర్టీస్. వై అంటారు. ఒక ఎలిమెంట్ ఎక్స్ అనేది డి బ్లాక్లో ఉంది, అయినప్పటికీ కూడా అది ట్రాన్సిషన్ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేయలేదు. ఎందుకు అంటాడు అంటే కలర్ని ఎగ్జిబిట్ చేయలేదు అనొచ్చు, అలైస్ని ఫామ్ చేయలేదు అనొచ్చు, పారామాగ్నెటిజంని ఎగ్జిబిట్ చేయలేదు అనొచ్చు, ఏదైనా ఉండొచ్చు. రీజన్ ఏంటంటే డ్యూ టు ఆబ్సెన్స్ ఆఫ్ అన్పేడ్ ఎలక్ట్రాన్స్. మనకు అన్పేడ్ ఎలక్ట్రాన్స్ లేనందువలన ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ప్రాపర్టీస్ని పర్టికులర్గా డి బ్లాక్లో ఉన్నటువంటి జింక్, క్యాడ్మియం, మెర్క్యూరీ ఎగ్జిబిట్ చేయలేకపోతున్నాయి. అర్థమవుతుందా? ఆప్షన్ 1 కాదు, ఆప్షన్ 2 డయామాగ్నెటిజం కాదు, ఆప్షన్ సి ఆప్షన్స్ ఆఫ్ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ అలే. ఉత్తరప్రదేశ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ కాదు ఇది. అర్థమవుతుందా? యూపీ ఎలక్ట్రాన్స్ కాదు, అన్పేడ్ ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ కలర్లెస్. కలర్కి మనకు ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేయడానికి అవకాశం లేదు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్స్ ఆఫ్ అన్పేడ్ ఎలక్ట్రాన్స్. అన్పేడ్ ఎలక్ట్రాన్స్ లేకపోవడం. క్వశ్చన్ ఏంటంటే హై ఆర్ మోర్ ఎనర్జీ రిలీజ్డ్ ఇన్ ది గివెన్ ప్రాసెస్ ఆఫ్. ఇచ్చినటువంటి ఈ ప్రాసెస్లో ఏ ప్రాసెస్లో మనకు హై ఎనర్జీ రిలీజ్ అవుతుంది అని అన్నాను. మనకు 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ ఇచ్చాడు. మనకు పీరియాడిక్ ప్రాపర్టీస్లో ఎనర్జీ రిలీజ్ అయ్యేటువంటి రియాక్షన్స్ని మనము ఎలక్ట్రాన్ అఫినిటీ రియాక్షన్స్ ఆర్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ రియాక్షన్స్ అంటాం. అర్థమవుతుందా? సో ఇక్కడ నువ్వు గమనించినట్లయితే ఇచ్చిన రియాక్షన్ ఎలక్ట్రాన్ అఫినిటీ రియాక్షన్స్ ఏమైనా ఉన్నాయా అని చూసుకోవాలి. ఎలక్ట్రాన్ అఫినిటీ రియాక్షన్స్ అంటే ఏం చెప్పుకున్నాం, ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నాం. ది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఈస్ రిలీజ్డ్ బై
one electron into outermost orbit of isolated gaseous neutral atom. ఒక ఎలక్ట్రాన్ని అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది అనే దాన్ని తెలియజేయడానికి మనం ఏమంటున్నాం అంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటున్నాం. సో మనం దాన్ని ఎలక్ట్రాన్ ఎఫినిటీ రియాక్షన్స్ ఏమున్నాయో చూసుకోవాలి. సో ఇక్కడ ఏం జరుగుతుంది, Na ప్లస్ అయాన్, సోడియం గ్యాసియస్ ఆటం, గ్యాసియస్ ఆటం నుంచి ఒక ఎలక్ట్రాన్ వెళ్ళిపోతుంది. ఒక ఎలక్ట్రాన్ వెళ్ళిపోయేసి మనకు కటయాన్ ఫామ్ అయింది. ఇక్కడ ఒక ఆటం నుంచి ఎలక్ట్రాన్ని తీసేస్తే అట్లాంటి రియాక్షన్స్ని అయనైజేషన్ రియాక్షన్స్ అంటాం. అర్థమవుతుందా? కాబట్టి ఇది అయనైజేషన్ రియాక్షన్ అది కాదు. నెక్స్ట్ సెకండ్ వన్, ఇది ప్రైమరీ యానయాన్, ఐ మీన్ యూని నెగటివ్ యానయాన్. దేనికి ఒక ఎలక్ట్రాన్ని కలుపుతున్నాం. యూని నెగటివ్ అయానికి ఒక ఎలక్ట్రాన్ని కలిపినప్పుడు O-2గా కన్వర్ట్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఎలక్ట్రాన్ ఎఫినిటీ రియాక్షన్. అయితే ఏ ఎలక్ట్రాన్ ఎఫినిటీ రియాక్షన్ ఇది గ్యాసియస్ ఆటం కాదు, యూని నెగటివ్లీ చార్జ్డ్ అయాన్ అయినప్పుడు ఇది సెకండరీ రియాక్షన్ అవుతుంది. అవునండి, ప్రైమరీ అయనైజేషన్ ఎనర్జీ దగ్గర గ్యాసియస్ ఆటం తీసుకున్నాం, సెకండరీ అయనైజేషన్ ఎనర్జీ దగ్గర యూని పాజిటివ్ అయాన్ తీసుకున్నాం. ఇక్కడ యూని అంటే 1, యూని నెగటివ్ ఛార్జ్డ్ ఆటం అంటే మనకి ఇది వచ్చేసి ఏ ఆటం అంటే ఇది సెకండరీ రియాక్షన్ జరిపింది, అంటే సెకండరీ ఎలక్ట్రాన్ ఎఫినిటీ రియాక్షన్ ఇది. అవునా? నెక్స్ట్ ఇది తీసుకో. ఇక్కడ తీసుకున్నట్లయితే ఇది బై -2 ఉంది కాబట్టి బై ఎలక్ట్రాన్ ఎఫినిటీ రియాక్షన్. ఇది కూడా ఎలక్ట్రాన్ ఎఫినిటీ రియాక్షన్, కాకపోతే ఇది టెర్షరీ. అర్థమవుతుందా? ఇది యూని పాజిటివ్ ఆటం కాబట్టి ఇది సెకండరీ ఎలక్ట్రాన్ ఎఫినిటీ రియాక్షన్, ఇది టెర్షరీ ఎలక్ట్రాన్ ఎఫినిటీ రియాక్షన్, ఇది ప్రైమరీ ఎలక్ట్రాన్ ఎఫినిటీ రియాక్షన్. ఏ రియాక్షన్ ఇది? ప్రైమరీ ఎలక్ట్రాన్ ఎఫినిటీ రియాక్షన్ ఇది. సో మనం గమనించినట్లయితే అయనైజేషన్ అనాలిసిస్ దగ్గర IE2 ఈజ్ గ్రేటర్ దాన్ IE1 అని రాసినాం. గుర్తుందా? అంటే అయనైజేషన్ ఎనర్జీ IE2 సెకండరీ అయనైజేషన్ ఎనర్జీ అనేది ప్రైమరీ అయనైజేషన్ ఎనర్జీ కంటే ఎక్కువగా ఉంటుంది. అవునా? దాన్ని బేస్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఎలక్ట్రాన్ ఎఫినిటీని గమనించినట్లయితే ఎలక్ట్రాన్ ఎఫినిటీ దగ్గరకు వచ్చేసరికి ప్రైమరీ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ప్రైమరీ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆర్డర్కి వస్తే ప్రైమరీ ఈజ్ గ్రేటర్ దాన్ సెకండరీ ఈజ్ గ్రేటర్ దాన్ టెర్షరీ ఈజ్ గ్రేటర్ దాన్ క్వాటర్నరీ అండ్ సో ఆన్. అంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీస్ మనం గమనించినట్లయితే ప్రైమరీకి చాలా ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది కంపేర్ టు సెకండరీ, టెర్షరీ అండ్ క్వాటర్నరీ. సో ఇచ్చినటువంటి రియాక్షన్స్ గమనించినట్లయితే ఇది కాదు తల్లి, ఎందుకంటే ఇది అయనైజేషన్ ఎనర్జీ. మిగిలిన 3 కూడా ఎలక్ట్రాన్ ఎఫినిటీ రియాక్షన్సే. ఈ ఎలక్ట్రాన్ ఎఫినిటీ రియాక్షన్స్ లో ప్రైమరీ ఎలక్ట్రాన్ ఎఫినిటీ రియాక్షన్ ఏది అంటే ఆప్షన్ 4 చాలా ఇంపార్టెంట్. ఇది మనకు కాస్త ఇంపార్టెంట్ అయినటువంటి